హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రప్పల్. కొంతమంది సమాజంలో ఎందుకు పుట్టారో కూడా వాళ్ళకి తెలియదు. అది ఒక రకమైనటువంటి పచ్చ రక్తంతో ప్రవహిస్తున్నటువంటి బ్రతుకులవి. వాళ్ళు నిష్టానుసారంగా ఆ అద్భుతమైనటువంటి వాయిస్ వేసుకుని అందరిపైన పడుతూ ఉంటే ఎంతకాలం అని చూస్తూ ఉంటాం. గతంలో 2 వీడియోలు చేసినందుకే ఏడి సచ్చారు. ఇక పైన రోజు గట్టిగా తగులుకోవటం అనేది కాన్సెప్ట్ పెట్టుకున్నాం అన్నమాట. ఎందుకంటే వదిలేస్తే నోరు పెరుగుతుంది, ఇంకా చాలా చాలా పెరుగుతున్నాయి. వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆ క్రమంలోనే ఈ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఈ మాట్లాడిన ఎక్స్ట్రాలు ఏంటి, దాన్ని మనం ఎలా కట్ చేయబోతున్నాం అనేది మీ అందరికీ చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఎందుకంటే వాస్తవాలతో చెంప పగిలేలాగా మనం సమాధానం చెప్పబోతుంది. ఓకేనా? నిన్న జగన్మోహన్ రెడ్డి చాలా జ్ఞాన గుళికలు వదిలారు రాష్ట్రం మీద. తీసుకోకండి. జ్ఞాన గుళికలు చూసిన తర్వాత నాకు గుర్తొచ్చిన ఏకైక పర్సన్ ఎవరు కాదు, రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఒక జ్ఞాని, ఈవిడొక జ్ఞాని, సరిపోయారు ఇద్దరిద్దరే. సరిపోయారు. రఘురామకృష్ణరాజు గారు అన్న మాటే నేను చెప్తున్నాను, ఇది నా సొంత వ్యాఖ్యలు కానే కాదు. అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మన ముఖ్యమంత్రి పెంచేవాడు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చాలా స్టేట్మెంట్స్ చేశారు. అరే రే, ఎందుకు ఈయన మాటలు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గురించి, అండ్ లండన్ ముందు కూడా ఆయన మెన్షన్ చేస్తా ఉండేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు, ఏంటబ్బా వీళ్ళందరూ ఇలా మాట్లాడతారు. అని తర్వాత ఒక్కొక్క పర్యటనలో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకొచ్చి ఒక అభిమాని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి బాగుండొచ్చు, కానీ యాజ్ అన్ ఆన్ లుకర్ నాకు చూసినప్పుడు ఏమనిపించిందంటే, మా పాపకి పేరు పెట్టండి జగన్ గారు అని తీసుకొస్తే ఏ అక్షరంతో కావాలి నీకు అంటే డా అన్న అక్షరంతో కావాలంటే ముద్దు పెట్టుకుని దేవుడు అని చెప్పించారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీ జ్ఞాన గుళికలు, రఘురామకృష్ణరాజు గారిది మీకు బాగుంది, ఆయనది మీకు బాగా నచ్చింది, ఆయన అన్నది మీకు బాగా నచ్చింది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని ఆ లండన్ మెడిసిన్ ఏదో అన్నాడని. రఘురామకృష్ణరాజు కూడా అంటారు, విగ్వీరుడు అంటారు, మిమ్మల్ని కూడా ఏదో అంటారు. కింద ఈ కామెంట్స్ చూసుకుంటే నా వీడియోస్ కింద అర్థం అవుతుంది. అంత మాత్రం మీరు అయిపోతారా? నా వీడియోస్ కింద మీకు వచ్చిన కామెంట్స్ చూస్తే ఆ గాత్రం గురించి, ఆ ఆకారం గురించి, ఆ విషయాల గురించి, జెండర్స్ గురించి కూడా కింద కామెంట్స్ వస్తాయి. అంత మాత్రం మీరు అయిపోతారంటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిచ్చోడిని చేసేద్దా? ఎంతసేపు మన చేతిలో పని కదా. ఎవరిని పిచ్చోడు చేయాలన్నా, ఎవరిని ఏం చేయాలన్నా మన చేతిలో పని. మీరు నిజంగా మన కామెంట్స్ కింద వచ్చిన ప్రకారం అవుతా అంటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రఘురామకృష్ణరాజు గారు నట్టు చేద్దాం, సరేనా? పేరు పెడితే డా మీద పెడితే దేవుడు అని పెట్టారా? ఓకే, ఈ విషయం తర్వాత మాట్లాడతాం. ఆ నవ్వేది స్వామి, అది నవ్వా ఇంజన్ స్టార్ట్ అయ్యే సౌండా? ఏమోలేండి, మనకెందుకు ఆ నవ్వు గురించి. ఈ పేరు ప్రస్తావన ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చాను అంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి, ఎందుకంటే పని పాట లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదన్నా అనగానే నీకు హైప్స్ వస్తున్నాయి కాబట్టి, సో కాల్డ్ పచ్చ మీడియా ఛానల్స్ నీ వీడియోలు చూస్తున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలన్నా నువ్వు రెడీ అయిపోతావు. అందులో ఎటువంటి సందేహం లేదు. మరి దానికి కొత్తగా నువ్వు చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదక్క. ఓకే, కానీ సోది సిచ్యువేషన్ ఎదురైంది. పేరు పెట్టండి సార్ అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని నిన్న పర్యటనలు అడిగితే ఆయన షెర్లిన్ ప్రశస్త అని పేరు పెట్టారు. షెర్లిన్ చోప్రా అని పెట్టాల్సింది బాగుండేది. షెర్లిన్ ప్రశస్త అంట. షెర్లిన్ చోప్రా వీడియోస్ అన్ని బాగా చూస్తుంటారు, షెర్లిన్ పెట్టారు అంతేనా? షెర్లిన్ ప్రశస్త పెట్టమనండి, మంచి పేరు పెడితే మంచిదేగా. మరి షెర్లిన్ ఎందుకు క్రిస్టియన్ నేమో అర్థం కాలేనా? చాలా బాగుంది వింటానికి. చాలా బాగుంది వింటానికి. ఓకే, షెర్లిన్ ప్రశస్త మిషనరీ పెట్టిన పేర్లని ఉంది నాకైతే. ఇప్పుడు దేవుడు ఏంటి ఒక అమ్మాయికి రేపు పొద్దున దేవుడు ఏంటి రా అని పిలవడానికి ఒక అమ్మాయిని ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు. నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? అబద్ధం అనాలా, మోసం అనాలా, ఇంకేమనాలి? పేరు పెట్టిన పేరుని బట్టి ప్రజలు బ్రతుకుతారంటే మాత్రం ఆశ్చర్యమే నాకు. ఎందుకంటే మీ పేరేంటి? మీరు ఆ ఛానల్ కి వన్ ఆఫ్ ద కో ఫౌండర్. వీడియోస్ నా దగ్గర డాక్యుమెంట్స్ ఇంకా ఉన్నాయి, మీరు మర్చిపోకండి. కో ఫౌండర్ అయ్యిండు కూడా కామన్ అని కళ్ళబుల్లి కబుర్లు చెప్పుకుంటూ వస్తావు. నిన్న ఎవరు ఆ గొంతుని వినలేరని తెలుసు కూడా. సారీ, తప్పుగా అనుకోకండి, అందరూ అన్న మాట నేను అంటున్నాను. ఇది మీరైతే ఎలాగా ఆయన రారు గారు అన్నది జగన్మోహన్ రెడ్డి మీద ఎలా అన్నారో అలాగే మీ గురించి కూడా నేను చెప్తూ ఉన్నాను. మీ గొంతు బర్రె గొంతులా ఉంటుందని, ఆ గంట ఏంటయ్యా అని చాలా మంది కామెంట్ చేశారు. అంత మాత్రం మీ గొంతు అయిపోతుందా చెప్పండి? కాదు కదా. పేరు బట్టి ఎవరు మారండి. షెర్లిన్
ప్రశస్త అంట, ముందుగా లీక్ ఇచ్చినట్టున్నారు, లేకపోతే అంత పేరు ఆయనకు వచ్చే అవకాశం లేదు. కానీ నెక్స్ట్ సో ఇవన్నీ సంబోధించుకుంటా నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు పాదయాత్ర చేస్తాను, జనాల దగ్గరికి వెళ్తాను, నేను ఇంకా జనాల సమస్యలు ఎత్తి చూపిస్తే మీకు బాధ ఏంటి అని చెప్పి అక్కడ దాకా కొంచెం క్లారిటీ ఉన్న మాటలే. పాదయాత్ర అఫ్కోర్స్ ఆయన ట్రేడ్ మార్క్ లోనే ఉంటుంది, ఎప్పటికప్పుడు తీసుకెళ్లిపోయి ఓదార్పు యాత్ర పాదయాత్రలు బొచ్చడు చేశారు. చేసిన తర్వాతే పవర్ లోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు ఎక్కడ చనిపోయినా వాళ్ళ వల్లే చనిపోయారు, వీళ్ళ వల్లే చనిపోయారు, నేను ఓదార్చడానికి వెళ్తాను, నా ఓదార్పు తప్ప ఇంకో మెడిసిన్ లేదు ఆ ఫ్యామిలీకి అన్నట్టుగా వెళ్ళి పాదయాత్ర చేస్తాడు. అండ్ ఆ పాదయాత్ర ఓదార్పు యాత్రలో కూడా నేను చాలా సార్లు చూస్తూ ఉంటాను, జగన్మోహన్ రెడ్డి చాలా డౌన్ టు వర్క్ పర్సన్ కదా, ఫుడ్ తింటానే ఉంటారు, పల్లెల్లో అన్నం అలాగే ఉంటుంది, నోట్లోకి వెళ్తే అలాగే ఉంటుంది, నోట్లోకి వెళ్తే అలాగే ఉంటుంది. ఆ అక్షయ పాత్ర లాంటి పళ్ళాలు ఏంటో నాకు ఇప్పుడు దాకా అర్థం కాదు జనాలు. అక్షయ పాత్ర లాంటి పల్లెలే మేడం. ఎలా ఉంటదంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటికి వెళ్ళి హెరిటేజ్ పాలతో టీ పెట్టి తాగమని చెప్పిన తర్వాత బయటకు వచ్చే ముందు వాటర్ తాగండి అని ఒక ఆవిడ చెంబుతో ఇస్తుంటే, ఆ లేదమ్మా ఇక్కడ వాటర్ ఉందని హిమాలయన్ వాటర్ బాటిల్ తీసుకొని తాగుతాడు చూడండి, అలా ఉంటది అనమాట. అర్థమైందా మేడం? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డైట్ ఫార్మేట్ ఉంటుంది, దాన్ని ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రజల్లో తిరిగే నాయకులు ఆరోగ్యం ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండాలి. అలా అని ఆయన చేసినటువంటి యాక్టింగ్ ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి తిన్నాడు, 4 ముద్దలు తిన్నాడు, పూర్తిగా తినలేదు, అది మా అందరికి తెలిసిన విషయమే. నువ్వు కొత్తగా ఇప్పుడు వాటర్ బాటిల్ స్టోరీ చెప్పు, చెంబులో నీళ్ళిస్తుంటే తాకుండా ఇక్కడే ఏముందంటూ ఆ పల్లెటూరులో హిమాలయన్ వాటర్ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చిందో మీరు చెప్పాలి నాకు. చెప్పరా? చెప్పలేరా? ప్రతి పేదవాడి గుడిసెకి వెళ్ళినప్పుడు తినాలి కదా, ప్రతి పేదవాడి గుడిసెకి వెళ్ళినప్పుడు తాగాలి కదా. వాటర్ బాటిల్ బ్రాండెడ్ వచ్చిందయ్యా అక్కడికి. ఎవరిని ఎర్రి పప్పులు చేద్దామని పెట్టారు కానీ ప్రోగ్రామ్, ఆయన మళ్ళీ ఆ ప్రోగ్రామ్కి వెళ్ళడానికి కోసం దగ్గర 2 కోట్లు, ఒక 4,000 పెన్షన్ ఇవ్వడం కోసం ఆయన వెళ్ళే ప్రోగ్రామ్కి 2 కోట్లు ఖర్చు పెడుతున్నారు. టీం అంతా వెళ్ళి కెమెరాలు, షూటింగ్, అబ్బో మైకులు, మామూలు కూడా తంగామా. ఆ డ్రామా ఏందో చెప్పక్క, ఫస్ట్ నాకు అర్థం కావట్లేదు, ఏంది ఆ డ్రామా? కానీ వాళ్ళు ఇచ్చే పాత్రలు అక్షయ పాత్రలు అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డికి మాత్రం అన్నం అలానే ఉంటుంది, ముద్ద నోట్లోకి వెళ్తుంది, మళ్ళీ ముద్ద కిందకు వస్తుంది. ఆయన ఇచ్చేది అక్షయ పాత్రలు ఎక్కడ అవుతాయి తెలుసా? 278 కోట్లు డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ లో వేస్తారు చూడండి, అప్పుడు అవుతాయి అక్షయ పాత్రలు. అది జగన్మోహన్ రెడ్డి అంటే. ముఖ్య మూలికి ఒక్క పథకం కూడా ఇవ్వలేని వాళ్ళ గురించి నువ్వు వెనకేసుకొని వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని అంటున్నావు. రకమైన పాదయాత్ర, ఏ రకమైన ఆదరణ నాకైతే అర్థం కాదు ఈ రోజు దాకా. కొద్దిగా బుర్రుండాల, అప్పుడే అర్థం అవుతుంది. అర్థమైందా? ఇది ఇక్కడ బ్రెయిన్ అనేది ఒకటి ఉంటది, అది లేకపోతే అర్థం కాదు ఎవరికి. ఆయన నిన్న కొన్ని జ్ఞానగులికలు ఉంది, నీకోసమే వదిలేడు, తీసుకో. ఈ జ్ఞానగులికలు వదిలినప్పుడు రాష్ట్రంలో జనాలందరికీ పిచ్చెక్కిపోయింది. ఎవరికి? అందుకేనా పారిపోయి ఇక్కడ పిచ్చి ఆసుపత్రిలో ఉన్నావు? అమ్మా, పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చావు, అందుకేనా జగన్మోహన్ రెడ్డి వినా నీకు పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చావన్న విషయం నాకు ఇప్పుడు దాకా తెలియదు. జ్ఞాన గుళికలు విన్నావుగా, నీకు కూడా పిచ్చి ఎక్కిపోయింది అనుకుంటా. అది తెలుస్తుంది అక్క, నీకు పిచ్చి మామూలుగా ఎక్కలా, అది పచ్చ పిచ్చి కింద నుంచి పై దాకా దీర్ఘంగా ఎక్కింది. దించుతావు, అందులో ఏం డౌట్ లేదు, దించుతావు. సిబిఎన్ పెంచిన కరెంట్ ఛార్జీలకి నిరసనగా అవిశ్వాస తీర్మానం పెడితే 2011లో చంద్రబాబు నాయుడు వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో చేతులు కలిపి అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచారు. ఏమర్థం కాదు నీకు ఇందుట్లో? నీకేమర్థమైంది? నీకు అర్థమయ్యే ఛాన్సే లేదు, నువ్వు మెంటల్ దానివి కదా, నువ్వే ఒప్పుకున్నావు కదా ఇందాక. ఈ అమోఘమైన జ్ఞాన గుళికని తర్వాత నాకు ఉండాలో పోవాలో అర్థం కాదు. నువ్వు ఉన్నా పోయినా పెద్ద ఎవరికి ఉపయోగపడవు, కానీ నీ ఇష్టం, డెసిషన్ నీదే. అసలు రాష్ట్రంలో ఎవడన్నా ఇలా మాట్లాడిన తర్వాత ఎవడన్నా ఫిట్ టు బి ఎ పొలిటీషియన్ అనుకుంటారా? అసలు నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్ వెన్ హి ఈస్ టాకింగ్. జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు ఎప్పుడన్నా చూసావా? బుర్ర, బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, మానం, మర్యాద అనేవి నీకేమన్నా ఉన్నాయా? సిగ్గున్న దానివైతే ఆయన డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇలా మీడియా ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఒక్క దానికి నా మగ పుట్టినోడు ఎవడు ఆన్సర్ ఇవ్వలేదు. కానీ మరి నువ్వేమన్నా కొంచెం కదా, నువ్వేమన్నా ఇస్తావా? ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మీటింగుల్లో ఎప్పుడైతే డాక్యుమెంట్స్, ఎవిడెన్స్లతో మాట్లాడారో ఏ ఒక్క దాన్ని కూడా డిఫీట్ చేయలేని చేతగాని ప్రభుత్వం ఒకటి ఉంది. వాళ్ళ వల్ల కాటల్లా నువ్వేమన్నా పీకగలవా అని అడుగుతున్నారు. చేయగలవా? జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లు చూస్తే ప్రజలకి సర్వం అర్థమైపోయింది. నీలాంటి బుర్రతకు కష్టం, హైలీ ఇంపాసిబుల్. 2011 పవర్లో ఉంది ఎవరు?
కిరణ్ కుమార్ రెడ్డి. అప్పుడు చంద్రబాబు నాయుడు మీద కరెంట్ బిల్లు అవిశ్వాస తీర్మానం ఏంటి? అది పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా 16 మంది ఎమ్మెల్యేలతో ఉన్న ఒక మనిషి, అప్పటికి ఒక వైకాపా పార్టీ స్థాపించిన ఒక స్థాపకుడు. మళ్ళీ ఈ సెంటెన్స్ ని కరెక్ట్ చేసుకుంటా ఆయన వచ్చి జగన్ అసలు జరిగిందేంటి, జగన్ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ ప్రభుత్వాలు ఇద్దరు సపోర్టివ్ గానే వచ్చారు ఆ ఇష్యూ గురించి. దాన్ని తీసుకొచ్చేసి టీడీపీలో కరెంట్ ఛార్జీలు పెంచారని జగన్ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వెళ్తే కిరణ్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ఏంటి? అసలు ప్రభుత్వంలో లేని మనుషులకి మద్దతు ఏంటి? అవిశ్వాస తీర్మానాలు ప్రభుత్వంలో లేని నాయకుడికి పెట్టడం ఏంటి? అసలు ఈ జ్ఞానం ఏంటి? ఈ జ్ఞానాన్ని ఈయన 2 లాంగ్వేజ్ లైన్ లో చెప్తుంటే వర్షంలో తీసుకున్న మహిళా సంపద చిట్టిపోతుంది ఈ రోజు. ఆలోచించండి. చితికిపోతుంది, ఎందుకంటే మనకి లేనిది కదా, చితికిపోతుంది అంతే. ఇంత అసలైన టాపిక్లను లేసి దరిద్రమైన టాపిక్లు పట్టుకుని మాట్లాడే వాళ్ళని ఏమనాలి? బుర్ర తక్కువ అనాలి. మరి నువ్వు కూడా అపోహకు చెందినవే. నీకు అర్థం కాలేదంటే అది క్లియర్గా ఇంకో 2 సార్లు చూడు, క్లియర్గా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారనేది. నీకు అర్థం అవ్వాలంటే చాలా కష్టం అక్క, ఎందుకంటే మన మొత్తం బ్లడ్ వేరు కదా. ఆ పరిస్థితి దేవుడు అయిపోయింది. ఆ పరిస్థితి దేవుడు. ఎక్కువ మాట్లాడేవనుకో ఒక్క రోజుకి ఇదంతా పెడితే చంద్రబాబు నాయుడు వాళ్ళ కార్యకర్తలు ఎలా చంపిస్తున్నాడని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లిపోయి ఆయన పైన ఎంత విద్వేషాలు రెగ్గొడుతున్నాడని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దాకా ఉన్న హామీలను ఎలా అమలుపరచట్లేదు అని చెప్పి ఇవన్నీ మాట్లాడుతాడు. సామాన్యుడి తరఫున బాధ ఏంటి అంట. ఇక్కడ మాట్లాడావు సామాన్యుడి తరఫున. అక్కో జోకులు ఎత్తేసావు కానీ దేంతో నవ్వాలో చెప్పవా? మరి వేరే వేరే పాటలు వచ్చి నవ్వుతుంది, మరి ఏం చేయాలి చెప్పు? జగన్ నాకు అర్థం కావట్లేదు సైకాలజీ. పెద్ద నువ్వు సైకాలజీ టీచర్, మరి నీకు జగన్ సైకాలజీ అర్థం కావాలి. మెంటల్ ఎక్కిన దానికి జగన్ సైకాలజీ ఎట్ట అర్థమైంది? కరెక్ట్ గా ఉండాలా జగన్ సైకాలజీ అర్థం కావాలంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ పొలిటీషియన్. నువ్వు చెప్పాలి మరి, లేకపోతే ఆయన పొలిటీషియన్ కానీ కాడము చెప్పక. పొలిటీషియన్స్ కి పొలిటికల్ చాప్టర్స్ కూడా రానప్పుడు నువ్వెక్కడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాదు, ఇంటర్ ఫెయిల్. మా డిప్యూటీ సీఎం మా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్ ఫెయిల్ ఇద్దరు, ఆయన కూడా. అర్థమైందా? మరి అంతే కదా. మరి నీ తీర్మానాలు అవిశ్వాస తీర్మానాలు కిరణ్ కుమార్ రెడ్డి 2011 చంద్రబాబు నాయుడు, ఈ కాన్సెప్ట్ ఎవరికన్నా కూడా మతి భ్రమిస్తుంది. నీకు క్లియర్ విజన్ ఉన్న పొలిటీషియన్ వా? పోనీ నీ చాప్టర్స్ నీకు తెలుసా? 2011 నుంచి 2025 వచ్చేటప్పటికి నువ్వే మర్చిపోయి కన్ఫ్యూజన్ చాప్టర్స్ చెప్తుంటే జనాలు ఏం నమ్ముతారు? నేను ఒకదాన్నే కాదు, రాష్ట్రంలో ఎవరికైనా ఈ కాన్సెప్ట్ అర్థమైతే నా ముందుకు వచ్చి చెప్పండి. నీ ముందుకు వచ్చి చెప్పాలా? చేస్తా ఇంకో వీడియో ఫుల్ గా చేస్తా చెప్పాను, కంగారు పడక. ఎవరికన్నా అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఈ రోజు దాకా నాకు అర్థమైంది ఒకటి. పంపదీసి నీ బ్రెయిన్ కి జగన్మోహన్ రెడ్డి పెట్టిన మీటింగుల్లో ఆయన ఇచ్చిన డాక్యుమెంట్స్, ఎలా ₹2.49 కొన్న కరెంటుని సఖీతో ఒప్పందంతో చంద్రబాబు నాయుడు గారు ₹4.60 కొన్నాడు అన్నది అర్థమైందని చెప్పకు. ఎందుకంటే నీ బ్రెయిన్ కి అంత సీన్ లేదు, నీకు అంత జ్ఞానం కూడా లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ హ్యాండెడ్ గా నవరత్నాలు ఇచ్చారు, ఊపి ఇచ్చినా కూడా కూటమి ప్రభుత్వం ఏ పథకాలు ఇవ్వలేకపోయిందని మాత్రం చెప్పు. ఎందుకంటే నీకు అది అర్థం చేసుకునే స్థాయి, స్తోమత, అంత జ్ఞానం లేదు. నువ్వు రొట్ట కానివ్వండి. నరుకుతాము, రప్ప నరుకుతాము. ఆ రాజారెడ్డి అనే ఒక రాజ్యాంగం ఉంటుంది. ఈ రెండు క్లియర్ గా అర్థమైంది నాకు. ఎస్, నీకు అర్థం కావాల్సిన అవే. ఎందుకంటే భయపడేవి ఏదైతే ఒకడు దేని గురించి అయితే భయపడుతున్నాడో వాడికి అవే గుర్తుంటాయి. నీకు నువ్వు చేస్తున్న సొల్లు వీడియోలకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి క్యాడర్ తర్వాత ఏం చేస్తారో అన్న భయం నీలో ఉంది. కాబట్టి నీకు గుర్తుండాల్సింది కేవలం రప్ప మాత్రమే. నరుకుతావని జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నరుకుతావని టీడీపీ కార్యకర్తే ప్లే కార్డు పట్టుకొని అక్కడ నిలబడ్డాడు. ఆ విషయం నీకు తెలుసా? ఎంత వ్యతిరేకత ఉండాలి టీడీపీ పైన. ఒక టీడీపీ కార్యకర్త టీడీపీ వాళ్ళని రప్ప నరుకుతావనేసి ఫ్లెక్కడ్ పట్టుకొని నిలబడ్డాడంటే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ లో టీడీపీ వాళ్ళు బతుకులేంటి ఒకసారి ఆలోచించుకో. అవి తప్ప నాకు ఏం అర్థం కాదు. ఇదంతా కాకుండా నిన్న కార్యకర్తలు మీటింగ్ పెట్టి అది ఎవరు కార్యకర్తలు ఏంటో నాకు తెలీదు, అందరూ బ్రాంచ్ కార్యకర్తలు ఏంటో నీకు తెలియదు. నీకు తెలియాల్సిన అవసరం ఏంది? కార్యకర్తలు ఏంటో నీకు తెలియాల్సిన అవసరం ఏంది? నువ్వెవరు అసలా కౌన్ కిస్క గొట్టం కూర్చున్నారు.
పక్కన మేము చెప్తాడు ఇతను ఇది సువర్ణ అవకాశం అంట, మీరందరూ ఎదగాలంట, ఎదిగిన తర్వాత కాపాడడానికి జగన్ ఉన్నాడంట. అసలు నిన్ను కాపాడడానికి ఎవరు ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తావు అక్క జగన్ని అని? జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేస్తావు చెప్పు? చంద్రబాబు నాయుడు గారే భూస్థాపితం చేస్తా అని చేతకా కూర్చున్నాడు. 1000 అడుగుల లోతులో పాతి పెట్టాలనేసి అచ్చెన్నాయుడు కూర్చున్నాడు. పుట్టగానే చంపేస్తే బాగుండిద్ది అంటూ ఆ పచ్చి తాగుబోతు రేణుకా చౌదరి గారు చెప్పి మెదలకుండా ఉన్నారు. ఆవిడకి కూడా ఏమి ఇచ్చారు కాక నీలాగా అటు ఇటు సరే అటు వెళ్తే మళ్ళీ పర్సనల్ అయిపోద్ది, అటు ఇటు అంటే తప్పు అయిపోద్ది, మొదలే అది అనలే. కానీ చాలా మంది ట్రై చేస్తున్నారు, ఎవడు ఏం పీకలేకపోతున్నారు. కోడికత్తి దగ్గర నుంచి గులకరాయి దగ్గర నుంచి మొన్న చెప్పులు రాళ్ళు విసిరేదాకా అందరూ అనేక విధాలు ట్రై చేస్తున్నారు. ఎవడు ఏం పీకలేకపోతున్నాడే. మరి నువ్వేం పీకితే పీకొచ్చు కదా వచ్చి. నాకు ఆ విషయం అర్థం కావట్లేదు. నువ్వు మళ్ళీ ఓదార్చే నాయకుడికి ఓదార్పుకోవాలి ఇప్పుడు సిచ్యువేషన్. నువ్వు వెళ్ళి ఓదార్చు. నీకు బాగా అర్థమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని బాగా ఓదార్చమ్మా, ఓదార్చుకో. మళ్ళీ నువ్వు తీసుకెళ్ళిపోయి కార్యకర్తలు ఓదార్చుతావు, కాపాడుతావు. బావిలో కప్పకి అదే ప్రపంచం అనిపించింది అనమాట. నువ్వు ఆ కప్పలాగా అక్కడే ఉన్నావు. ఎక్కడ ఏదో జరిగేసారు, ఏదో చేసేసారన్న కప్పలాగా అక్కడే ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా నీకు? 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు జీవితంలో కట్టించాడా? 4 ఫిషింగ్ హార్బర్లు కట్టించాడా? 7 పోర్ట్లు జగన్మోహన్ రెడ్డి. ఎవడే అసలు ఏ గ్రామానికి ఒక బిల్డింగ్ అన్న చంద్రబాబు నాయుడు గారు కట్టించారా? గ్రామానికి సచివాలయం, ఆర్బీకే సెంటర్లు, ఇంటింటికి రేషను, ఇవన్నీ ఇప్పుడేం లేవు తెలుసా నీకు? అయినా నీలాంటి బుర్ర బుద్ధి తక్కువ వాళ్ళకి ఏం అర్థం అవుతాయిలే, అవన్నీ అర్థం అవుతాయి అంటారా? బుర్ర బుద్ధి ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం. మరి మీకు ఉన్నాయో లేవో నాకు డౌట్. ఇవన్నీ అర్థం కావట్లేదు కదా, వీటి గురించి అసలు మీరు మాట్లాడతలేదు కదా అక్క. అండ్ వీళ్ళందరూ ఇలాగే ఉండకూడదు, ఎమ్మెల్యేలు అయిపోవాలి, పొలిటీషియన్స్ అయిపోవాలి. అందులో తప్పే ఉంది చెప్పు? ఉన్న క్యాడరింగ్ చేస్తావు, మరి ఉన్న క్యాడర్ ఏం చేస్తావు? జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టినప్పుడు ఒక్కడే అమ్మ, తర్వాత పేరు ఊరు లేని కూడా ఎమ్మెల్యే చేశాడు. ఆ విషయం నీకు తెలీదు. మన్నే ఉంది వెన్నుపోటు పొడిచి లాక్కున్న పార్టీ అయ్యే. మన వాళ్ళ ఏమో కష్టపడి 0 నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. వాళ్ళకి మీకు చాలా తేడా ఉంటుంది లేక, అది నీకు అంత ఈజీగా అర్థం కాదు. ఉన్న క్యాడర్ని ఏం చేస్తాడా? 5 సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్లు వస్తాయక్క, క్యాడర్ మొత్తం మార్చేసుకుంటూ వెళ్తాడు. నువ్వేంటి, నీ బాధ ఏంటి దాంట్లో? ఏంటి చెప్పు, నీకేంటి బాధ? తీసి పక్కన పడేసే పొజిషన్ లో ఉన్నావా జగన్? ఫాల్స్ హోప్స్ క్రియేట్ చేస్తావు ప్రతి ఒక్కరికి. ఫాల్స్ హోప్స్ అంటే ఏంటో తెలుసా? ఇవ్వలేని పథకాలను ఇస్తానని చెప్పడం, సూపర్ 6లు ఇవ్వలేవని తెలుసు కూడా ఇస్తానని చెప్పడం, ఏమన్నా ఇవ్వలేరా అని అడిగితే చొక్కాలు పట్టుకుని నన్ను అడగటం, గల్లాలు పట్టుకుని నన్ను అడగటం, చివరికి ఏం చేయలేక చేతులు ఎత్తేసి అన్నీ అయిపోయినాయి, ఎవరైనా దాని గురించి మాట్లాడితే 4 మందం అని సొల్లు కొబ్బుర్లు చెప్పడాన్ని చేతకంతనం అంటారు. ఫాల్స్ హోప్స్ ఇవ్వటం అంటారు. ప్రజలను నమ్మించి మోసం చేయటం, అదే వెన్నుపోటు పొడవటం. వెన్నుపోటు తిన్నాం చూసావుగా ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో. June 4th అదిరిపోలే. అట్లా ఉంటుంది మరి. అవన్నీ నమ్ముతారో నమ్మరు అది వేరే విషయం అనుకోండి. బట్ చూసిన జనానికి మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సోనియాతో విభేదించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంటరిగా బయటకు వచ్చాను నేను అని చెప్తున్నాడు. నువ్వు ఉన్నావా తోడు? మరి ఉండాల్సింది మరి పక్కన. నువ్వు ఉన్నావా ఏంటి? అప్పుడు ఒక్కడే బయటకు వచ్చాడు. వేరే వాడు ఎవడ కాంగ్రెస్ లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకంతో వస్తా అన్నా కూడా వాడిని రాజీనామా చేయించి గెలిపించుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి. తెలీదా నీకు? ఇందాక ఏదో వాగావుగా నోరేసుకొని, తెలీదా? బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా దాన్ని అర్థం చేసుకుంటారు. తెలుసు అందరికి. నీకు తెలియదేమోలే, నీకు లేవు కదా మరి. కాదా? చూడు ఎక్కడికి వెళ్ళిన జనాలు ఎలా వస్తున్నారు. సూడో లీడర్ కాదు, మాస్ లీడర్. నీకు అది అర్థం కావాలంటే ఇంకో 10 జన్మలు ఎత్తాల. నీ వల్ల కూడా కాదు. ఓకే, 10 జన్మలు ఎత్తినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తిరిగిన దారిలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో ఒక్క రోజు గడిపి చచ్చిపోతే చాలనుకుంటాను. అది ఆయనకున్న ఫాలోయింగ్. అది నీకు అర్థం కావాలంటే 10 జన్మల్లో ఒక్క రోజు గడుపు చాలు వాళ్ళతోటి. ఓకే, సింగిల్ మ్యాన్ షో హీరో కింద ప్రొజెక్ట్ చేసుకుందాం అనుకుంటాడు. నువ్వు ఒంటరిగా సింగిల్ మ్యాన్ షో హీరో కింద ప్రొజెక్ట్ చేసుకోవటం ఏంటి? బుర్ర బూతు. అర్థం చేసుకోండి. సింగిల్ గా వచ్చాడు, సింగిల్ గా పోటీ చేశాడు, సింగిల్ గా 5,45,000 ఓట్లతో గెలిచాడు. ఎవడ వల్ల అవుతా చెప్పు? సింగిల్ గా సీఎం అయ్యాడు, ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా. నువ్వు చెప్పే సొల్లు సొట్టరంగాలంతా
సింగిల్ గా వచ్చినోడు ఎవడో ఒకటి చెప్పు. సింగిల్ హీరోనే జగన్మోహన్ రెడ్డి, అర్థం చేసుకో. ఏంటి అసలు ఎక్కడ ఉంది రాజ్యాంగం అంతా? జనాలు కళ్ళు మూసిపోయారా, లేకపోతే పేపర్ చదవడం మానేసారా, లేకపోతే జనాలకు రాష్ట్రాలు తెలియవా? వైవి సుబ్బారెడ్డి ఎలా వచ్చాడు, మరి రిజైన్ చేసి వచ్చాడు. విజయసాయి రెడ్డి ఎలా వచ్చాడు, రిజైన్ చేసి వచ్చాడు. రఘురామ కృష్ణరాజు గారు ఎలా వచ్చాడు, రిజైన్ చేసి వచ్చాడు. ఇదంతా పక్కన పెడితే నీకు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎలా వచ్చాడు, రిజైన్ చేసి వచ్చాడు. వీళ్ళందరూ వచ్చినారు కదా, వగేరా వీళ్ళంతా వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? అధికారంలో ఉండి కూడా వాళ్ళ పార్టీకి రిజైన్ చేసి కూడా ఎందుకు వచ్చారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయగలుగుతాడనే విశ్వాసంతో. అర్థమైందా? ఎందుకు వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? ఒక్కడి కోసం కలిసి వచ్చారు. అర్థం చేసుకోవడం కష్టం. లాజిక్ లా ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి దోసుకొచ్చిన మంది ఎంతమందిని ఒక్కడిగా రావడం ఏంటి? నీకు సమాధానం చెప్పినా అర్థం కాదని నాకు తెలుసు, చేసుకో. శాండిల్ ఎంటిటీ ఏంటి అసలు? నేను తీసుకెళ్లి జైల్లో పెడితే నీ కోసం పాదయాత్ర చేసింది ఎవరు? జైల్లో పెట్టింది ఎవడు ఫస్ట్? అందులో టీడీపీ వాళ్ళకి ఏం సంబంధం? ఎందుకు టీడీపీ వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారు? కాంగ్రెస్ టీడీపీ ఇద్దరు నాక్కునే కదా కేసు పెట్టింది. ఆ విషయం మాకు తెలీదా? టీడీపీ వాళ్ళకి ఏం సంబంధం అని కేసులో ఇన్వాల్వ్ అయ్యారు చెప్పు ఫస్ట్. కేసు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రం పార్టీని తొక్కేయాలనుకుంటే కుటుంబం అంతా కలిసి కాపాడుకున్నారు. నువ్వెవరు చెప్పడానికి? షర్మిల నీ పార్టీ నిలబెట్టింది ఎవరు? షర్మిల మర్చిపోయావా? నువ్వు సోలో హీరో లేదు, నన్ను మించిన వీరుడు లేడు, సోనియాని ఎదిరించిన మనగాడు నేను అంటే గోబాట్ కదా హిస్టరీ. వై నువ్వు వెళ్ళు హిస్టరీకి. నీకు అసలు ఏం తెలిసినట్లేదు. నిన్న కాక మొన్నే కదా ఫీల్డ్కి వచ్చావు. గొంతేసుకుని ఆ వాగటం అరవడం తప్పించి అసలు నీకేం తెలియదని నీ వీడియోలు చేసే ప్రతి ఒక్కడికి తెలుసు. మరీ ఇంత చిటికినేళ్ళు బ్రెయిన్ పెట్టుకుని నోరేసుకుని పడతామంటే చాలా సరాకేస్తుంది కదా. షర్మిల మెన్షన్ చేశారు, విజయమ్మ గారు వెళ్ళి సోనియా గాంధీని రిక్వెస్ట్ చేస్తే నీ పైన సిబిఐ కేసెస్ చూడడం, యువర్ మదర్ సపోర్ట్ వాస్ దేర్. వాళ్ళ కుటుంబం కాదా? వాళ్ళేంటి మదర్ సపోర్ట్, చెల్లి సపోర్ట్, అక్క సపోర్ట్ అంటే వాళ్ళ కుటుంబం కాదా? వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. నీకేంటి ప్రాబ్లం నాకు అర్థం కాల. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? డూ యూ హ్యావ్ ఎనీ ఫైల్స్ ప్రాబ్లం? జనరల్లీ ఆస్కింగ్. ఏమన్నా నీకు ప్రాబ్లం ఉందా? ఒంటరి కాదు, నీ వెనకమాల చాలా మంది క్యాడర్ వచ్చారు. ఎవరిని చూసి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి అనే బలాన్ని చూసి చాలా మంది వచ్చారు. అర్థం చేసుకో. సపోర్ట్ సిస్టమ్ ఉంది, ఉంటది. ఆయన చూస్తే ఆయనకి సపోర్ట్ సిస్టమ్ వస్తది, నమ్మకమైన నాయకుడిగా. నువ్వు జైలుకి వెళ్తే బయట పాదయాత్ర చేసిన భారతిరెడ్డి కాదు, షర్మిల రెడ్డి. సో వాట్? వాళ్ళంతా కుటుంబమే కదా. నీకేంటి శంక ఏమైనా ఉందా? రిమెంబర్ దట్ షర్మిల హస్ కెప్ట్ యువర్ పార్టీ అలైవ్. లేకపోతే నీ పార్టీ ఎక్కడ ఉండదు, భూస్థాపితం అయిపోయింది పార్టీ. నువ్వు చేయి వచ్చి, వాళ్ళే షర్మిల లేకపోతే పోయింది, కానీ నువ్వు వచ్చి భూస్థాపితం చేయి. ఇంకా భూస్థాపితం చేసే పోటుగాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరు కలిసి వచ్చి చేయండి భూస్థాపితం. ఓకేనా? రెడీయా? నీకు అసలు బేసికలీ అపోజిషన్ స్టేటస్ ఎక్కడ వచ్చింది ఎలక్షన్? ఒక్కడిని గెలవడం కోసం 100 మంది ఒకటి అయ్యారంటే చేతకాని వాళ్ళని నీకు తెలీదా? చేతకాని వాళ్ళంతా ఒక దగ్గరికి పోయి నీలాంటి సొల్లు సుటారం కబుర్లు చెప్పే వాళ్ళంతా ఒక దగ్గర చేరి ఒక్కడి మీద పోటీ చేశారంటే వాడి బలమేంటో అర్థం చేసుకునే స్తోమత నీకు రావాలంటే చెప్పాను కదా, 7 జన్మల తర్వాత పుట్టాలి. 7 జన్మల తర్వాతే నీకు అదృష్టం కలుగుతుంది. ఈ మధ్యలో లేదులే. ఎప్పటి నుంచి ఆయన ఎంపీగా ఉన్నారు తెలుసా నీకు? తెలుసా? 3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ. నువ్వు వాడిని పట్టుకొని ఏదో చిలక జోస్యాలు చెప్తుంటే వింటున్నాం చూడు మేము ఎర్రిపప్పలాగా. అది కరెక్ట్. ఒక కొండ పప్ప చెప్తుంటే మేము వింటున్నాం, అంతే. అంతకు మించి ఏం లేదు. ఎందుకు పచ్చ చీర కట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్ళేందుక, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నందుక గ్రాటిట్యూడ్ ఎందుకు ఉండాలో కూడా చెప్పండి మీరు. ఓకేనా? ఆ విషయం కూడా నీకు పక్కన. పక్క రాష్ట్రంలో కేసీఆర్ వాళ్ళు నీ సిస్టర్ ఫోన్, సెల్ ఫోన్ ట్యాప్ చేశారు, విన్నారు అన్న చెవు చిట్టుకోమన్నా నీకు. సిట్ అధికారులు చూస్తున్నారు కానీ తెలీదా? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకడానికి కుదరదు. మీ సిట్ వాళ్ళు ఇక్కడ చాలా కష్టపడుతూ ఉన్నారు లిక్కర్ కేసు అవన్నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రూవ్ చేయడం కోసం. ఏం కాట్లా. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ స్థాయిలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడకూడదని మినిమం సెన్స్ కూడా నీకు తెలియదంటే నువ్వు అసలు ఏ ఎందుకులేదు. మళ్ళీ జాతి అంటే కింద కామెంట్లో ఆ జాతి 3వ జాతి అని చెప్తూ ఉన్నాను. నాకెందుకు స్వామి ఆ తలకే నొప్పి? మీరు ఏమైనా పెట్టుకోండి, నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా? 100% అమ్మాయి ఆవిడ.
ఏమో ఆ రాష్ట్రంలో వాళ్ళు ఎందుకు వెళ్ళారో నాకేం తెలుసు, ఒకవేళ చేస్తే కూడా అని అంటావు. అవును, సంబంధం ఏంటి? ఆధారాలు ట్యాప్ చేశారంటానికి ఆధారాలు నాది కూడా ట్యాప్ చేశారు, నువ్వు వెళ్ళి మరి అడుగుపో. చేశారు కానీ నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు, అక్కగా నువ్వు వెళ్ళి అడుగుపో. అడుగుతావా? లేదు కదా, మూసుకొని ఉంటామే. వాడుకొని వదిలేయటం అంటే మీ పార్టీ వాళ్ళకి తెలిసినందుకు ఇంకెవరికి తెలియదు అక్క, అందరికి తెలుసు. కాదా ఈ రోజు పులివెందులు వెళ్తే నీకు సపోర్ట్ సిస్టమ్ లేదు, రాయలసీమలో నీకు ఎగ్జిస్టెన్స్ లేదు. వాస్తవం కాదా? ఇట్లాంటి జోకులు అప్పుడప్పుడు వేస్తా ఉండు, భలే ఉంటది తెలుసా. నువ్వు వేసే జోకులు నాకు భలే ఇష్టం అక్క. ఏ మాట కాదు, రాయలసీమలో సపోర్ట్ లేదు, పులివెందు భలే జోక్ వేసావు అక్క. ఈసారి మరి రాయలసీమ వెళ్ళేటప్పుడు మరి రా ఒకసారి చూద్దాం, ఓకేనా? అయ్యా రాయలసీమ పులివెందుల వాళ్ళు ఎవరైనా ఉంటే దీని కింద కామెంట్ పెట్టండి, ఈ వీడియో కింద. అక్కకి మీ పవర్ ఏంటో చెప్తాం సరే, ఓకేనా? ఇదివరకు పులివెందులు వెళ్తే నీకు కనీసం మీ బాబాయ్ ఉండేవాళ్ళు, బాబాయ్ వాళ్ళ మనుషులు ఉండేవాళ్ళు, సపోర్ట్ సిస్టమ్ ఉండేది. ఈ రోజు నీ మనుగడ ఎక్కడ జరుగుతుంది జగన్? ప్రతి పేదవాడి గుండెల్లో, ప్రతి నాయకుడు గుండెల్లో, పేదవాడి గుండెల్లోనే ప్రేమతో, నాయకుడి గుండెల్లోనే భయంతో. చివరికి నువ్వు కూడా మాకు చెప్పావు కదా పారిపోతావని, అది అలాగే జరుగుతుంది అనమాట, ఓకేనా? నీకు ఎప్పటికీ అర్థం కాదులే కానీ భయా, ఈ సొల్లు సొట్టారా కబుర్లు చెప్తానికి అక్కకి చాలా కష్టపడుతుంది. దానికి మ్యామ్యాలు కూడా అందుతున్నట్టుగా విచారణలో బయటకు వస్తున్నటువంటి విషయం. అయితే మొత్తానికి ఒక విషయం అక్కకి అర్థం కాదు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వచ్చారనేది ఒప్పుకోదు, ఇష్టం వచ్చినట్టు వాగుతా ఉంటది. ఈ అక్కకి బేసికల్ గా కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లు చూసంట మైండ్ దొబ్బిందంట, మెంటల్ వచ్చిందంట, దానికే ఇలా మాట్లాడుతూ ఉంటది. ఇలా మెంటల్ వచ్చిన వాళ్ళ గురించి మనం ఎక్కువ డిస్కషన్ చేయకుండా ఆపేస్తే బెస్ట్. ఎందుకంటే మెంటల్ వాళ్ళతో గురించి మాట్లాడుతూ ఉంటే మనకు కూడా మెంటల్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ అక్కని గతంలో వేరే విధంగా చూసాం, ఇప్పుడు మెంటల్ దానిలా చూడాలేమో అనిపిస్తూ ఉంది. నోరేసుకుని పడుతుంది తప్పించి విశేషం ఏమీ ఉండదు, అర్థమైందా? మొత్తానికి సొటార కబుర్లు చెప్పడంలో అక్క నెంబర్ 1. అది కూడా పచ్చరక్తం అణువణువున పారుతూ ఉంటది కాబట్టి అస్సలు ఆగనే ఆగదు అక్క. సో ఇటువంటి వాళ్ళు మాటలు మనం పట్టించుకోవడం కన్నా వదిలేసి అని వేయటం బెస్ట్ కదా, అంతే. అర్థమైంది మీకు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. ఇప్పటికే బుర్రా, దెన్ గో, బాయ్.